శాసన మండలి చైర్మన్ 5 ఎమ్మెల్సీలకి నోటీసులు ఇచ్చారు. వీళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే. అయితే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు ఈ 5 ఎమ్మెల్సీలకి ఏం నోటీసులు ఇచ్చారంటే రాజీనామా ఎందుకు చేశారు. ఎందుకంటే గతంలో వైసీపీలో కొనసాగిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో 5 ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కానీ, అదేవిధంగా వెంకటరమణ, కైకలూరు ప్రాంతానికి సంబంధించినటువంటి జయమంగళం వెంకటరమణ, అదేవిధంగా పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, ఈ 5 కూడా వైసీపీ విధానాలు నచ్చకపోవడం కానీ లేదా వాళ్ళ వ్యక్తిగత కారణాలు కానీ 5 తమ ఎమ్మెల్సీ స్థానాలకి రాజీనామా చేశారు. ఇది జరిగి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలోని ఎంత జరిగింది, ఒక 5-6 నెలల లోపే. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళ రాజీనామాలన్నీ కూడా శాసన మండలిలో పెండింగ్లో ఉన్నాయి. జయమంగళం వెంకటరమణ అయితే ఒక అడుగు ముందుకు వేసి మా రాజీనామాలు ఆమోదించడం లేదు, మేము రాజీనామా చేశాము కాబట్టి మా రాజీనామా ఆమోదింప చేయండి అని హైకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. సో దీంతో గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అసలు శాసన మండలిలో ఉన్నటువంటి 5 సభ్యులు రాజీనామా చేస్తే శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషన్ రాజు ఎప్పుడు వీటిని ఆమోదిస్తారు అనేటువంటి చర్చ జరిగింది. అయితే వీళ్ళందరికీ ఈ 5 ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి కర్రి పద్మ కానీ, లేకపోతే పోతుల సునీత కానీ, మర్రి రాజశేఖర్ కానీ, జయమంగళం వెంకటరమణ, వీళ్ళు కళ్యాణ్ చక్రవర్తి, వీళ్ళందరికీ కూడా రేపు 25, 26, 27 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అంటే దీంట్లో ఈ విచారణలో ప్రధానంగా జరిగేది ఏంటంటే మీరు ఎందుకు రాజీనామా చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారు, ఎవరి ఒత్తిడితో చేశారు అనేది ప్రధానంగా శాసన మండలి చైర్మన్ ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారాలు ఉపయోగించి సభ్యుల్ని ఎవరైతే రాజీనామా చేశారో ఆ సభ్యుల్ని అడుగుతారు. అదే ఇప్పుడు నోటీసులో కూడా ఇచ్చారు. దీనికి సభ్యులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మనకున్నటువంటి సమాచారం నేపథ్యంలో అసలు మండలి చైర్మన్కి ఎందుకు రాజీనామాలు సమర్పించారంటే ఒక్కొక్క సభ్యుడు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ, వాళ్ళ సొంత అభిమానులు కానీ, కేడర్ కానీ, వీళ్ళందరి ఒత్తిడి ఏదంటే ప్రజా ఆమోదం కోల్పోయినటువంటి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు. అయితే అనూహ్యంగా 2024లో 175 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో వాటికి జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితమైంది వైసీపీ. అంటే ఎంతటి ప్రజా ఆగ్రహాన్ని మూటగట్టుకుంది అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా ఫలితాలు చెప్పాయి. ఆ తర్వాత ఒక్కొక్కరు అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి, క్యాడర్ ఒత్తిడిని బట్టి, లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలను బట్టి ఈ రాష్ట్రంలో వైసీపీలో కొనసాగలేమనేటువంటి ఆలోచన వాళ్ళు చేశారు. దానికి అనుగుణంగానే వాళ్ళంతా కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని శాసన మండలి చైర్మన్ దగ్గర ప్రస్తావించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనతో మాట్లాడినప్పుడు కూడా ఒకరిద్దరు ఎమ్మెల్సీలు అదే విషయం చెప్పారు. ఎందుకంటే ప్రజా ఆమోదం, ఎవరైతే ప్రజలు గతంలో వీళ్ళని ఆశీర్వదించారో ఆ ఆశీర్వచనాన్ని వీళ్ళంతా కూడా చెత్తబుట్టలో వేసి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించారు. ఫలితమే 2024లో 11 సీట్లకు పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి వైసీపీకి వచ్చింది. ఇంత ప్రజాగ్రహం ఉన్నటువంటి పార్టీలో మేము మనుగడ సాధించలేము కాబట్టి ఆ పార్టీకి దూరంగా ఉండాలి. తద్వారా ఆ పార్టీకి దూరంగా ఉండాలంటే ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని మేము వదులుకోవాలి, అందుకే రాజీనామాలు చేసామనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని రేపు 25, 26, 27 తేదీల్లో శాసన మండలి చైర్మన్ దగ్గర కుండబద్దలు కొట్టబోతున్నాం అనే విషయం కూడా చెప్తున్నారు. అయితే శాసన మండలి చైర్మన్ ఈ విషయాల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తారా లేదా? ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 1.5 కాలం పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 కాలం అయిపోయింది. వీళ్ళ రాజీనామాలు కూడా దాదాపు 1 సంవత్సరం పూర్తవుతుంది. సో ఏ కారణం చెప్పి రాజీనామాలు ఆమోదించకుండా ఉంటారు, లేదా సభ్యులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు చేసినటువంటి రాజీనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదిస్తారా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇది రేపు అంటే 25, 26, 27 తేదీల్లో జరిగే శాసన మండలి ఏవైతే ఉంటాయో సమావేశాలు, వాటిలో మధ్యాహ్న సమయంలో కానీ లేకపోతే ఉదయాన్నే కానీ వీళ్ళకి ఇచ్చిన టైంలో వెళ్ళి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వివరణ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత
శాసనమండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తికర చర్చ. అయితే ఒకవేళ రాజీనామాలు కానీ ఆమోదిస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే శాసనసభలో పూర్తి స్థాయి బలాన్ని పోగొట్టుకున్నటువంటి వైసీపీ ఇప్పుడు శాసనసభకు రావడానికి కూడా వెనకడుగు వేసింది, మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి. అదే రేపు ఈ శాసనమండలిలో కూడా మరో 5 సభ్యుల బలం తగ్గిపోతే ఇప్పటికే శాసనమండలిలో ఉన్న బలాన్ని చూపించుకొని శాసనమండలికి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే అంకెల ప్రకారం ఇప్పటికీ వైసీపీలో కొనసాగుతున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూసుకుంటే జయమంగళం వెంకటరమణ జనసేనలో ఉన్నారు. అంటే ఆయన గతంలో వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నా రాజీనామా చేసి ఆయన జనసేనకు వెళ్ళిపోవడం జరిగింది. అదే మర్రి రాజశేఖర్ చూసుకుంటే ఆయన టీడీపీకి దాదాపుగా దగ్గర అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా సాధారణంగానే సహజంగానే వైసీపీలో కొనసాగలేక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వెతుక్కోవడానికి ఇతర మార్గాలు వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. అవి అధికారంలో ఉన్న పార్టీయా లేదంటే అధికారం లేకుండా ఉన్నటువంటి పార్టీ అనేది అది వేరే చర్చ. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కూడా ఏంటంటే మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్, ఎందుకంటే మేము ఇదే పార్టీలో కొనసాగుతూ ఇదే ఎమ్మెల్సీ అధికారాన్ని ఉపయోగిస్తూ పక్క పార్టీకి వెళ్తే తప్పు, కానీ మేము అధికారికంగా రాజీనామాలు చేసాం. ఈ పార్టీలో మనుగడ సాధించలేము. ప్రజా వ్యతిరేకంగా మారినటువంటి ఈ పార్టీలో కొనసాగలేక మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా శాసనమండలి చైర్మన్ ఆమోదించాల్సిందే. ఆమోదించకపోతే న్యాయస్థానాలకైనా వెళ్తాం. ఇప్పటికే కొంతమంది వెళ్ళిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో రేపు జరగబోయే విచారణ ఎలా ఉండబోతుంది, మోషన్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ విచారణ తర్వాత, శాసనమండలిలో వైసీపీ బలం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ మరింత బలహీనపడిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇప్పుడు రాజీనామా చేసినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే తిరిగి వాళ్ళలో ఎంతమందికి మళ్ళీ ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ చర్చ, ఈ ఆసక్తికర చర్చ మొత్తం ఒక క్లారిటీ రావాలంటే రేపు 25, 26, 27 తేదీల్లో జరిగే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి రాజీనామాలకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ పూర్తయితే కానీ ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు.